వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో అడుగడుగున అక్రమాలే జరిగాయని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రూప్ 1 అవకతవకలపై అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కోర్టు నిబంధనలు ఉల్లంఘించి పేపర్ ఎవాల్యుయేషన్ చేపట్టారని ధ్వజమెత్తారు. పేపర్లు దిద్దే బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మనం అందరం చూస్తూ ఉంటాం 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగితే పోలీస్ ఎస్కార్ట్లో ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొస్తాం. అలాంటిది ఆల్ ఎగ్జామ్స్ ఒక పవిత్రమైన భావంతో చేస్తాం. చేయడమే కాకుండా ప్రజలందరికీ నమ్మకం కలిగించి ఎక్కడైనా సరే జీరో టాలరెన్స్ కింద ముందుకు పోతాం. ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ క్యాన్సిల్డ్ ఆన్లైన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ and directed the commission to conduct manual evaluation within 3 months time. Day 1 ఇది manual evaluation జరగాలి, డిజిటల్ ఎవాల్యుయేషన్ కాదు. ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేయండి, 3 monthsలోనే ఇది చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరిగా దిశ ఒక పక్క కోర్టు సూపర్విజన్ జరుగుతూ ఉంది. కోర్టును మభ్యపెడుతున్నారు, తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారు. వీళ్ళు చేసే పని మాత్రం యథేచ్ఛగా బరిదెగించి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ 3 months లోపల మాన్యువల్ చేయమని ఇస్తే 3/12/2021 వర్క్ ఆర్డర్ ఇష్యూడ్ టు క్యాంసైన్ మీడియా లిమిటెడ్ ఫర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ బై సెక్రటరీ ఏపీఎస్సి. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, సెక్రటరీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మాన్యువల్ ఎవాల్యుయేషన్కి ఆర్డర్ ఇస్తాడు. 5/12/21 tabulation and OMR valuation slips was done in Highland in the name of manual evaluation. Chronologically మీరు చూస్తే every time they have violated completely. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే చాలాసార్లు నేను రెడ్ లెటర్స్లో పెట్టేటన్ని కోర్టుకు పోయినట్టు. కోర్టు టైమ్ అండ్ అగైన్ గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తానే ఉంది, క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంది. ఇంకొక పక్కన వీళ్ళు యథేచ్ఛగా కోర్టుని తప్పుదారి పట్టించడానికి రాంగ్ అఫిడవిట్స్ ఇస్తూనే వచ్చారు. సర్వీస్ కమిషన్ రూల్స్ని పూర్తిగా వైలేట్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రూల్స్ ప్రకారం వాల్యుయేషన్ అంతా కూడా ప్రెమిసెస్లోనే ఒక హాల్లో కూర్చొని కట్టుదిట్టంగా చేయాలి. ఏ విధంగా చేయాలో కూడా ఒక మాన్యువల్ ఉంది, రూల్స్ ఉన్నాయి. చట్టబద్ధంగా చైర్మన్ కానీ ఈ స్టాఫ్ కానీ ఈ ప్రాసెస్ అంతా డిస్క్రైబ్ చేశారు. ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ దిశ హైదరాబాద్ పంపించారు, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అంటే ఎంత బరిదిగింపో దీన్ని గుర్తి ఆలోచించుకోవాలి. సెకండ్ మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ హైలాండ్కి పంపించారు. హైలాండ్కి పంపించడానికే అవకాశం లేదు, అది కూడా కాన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్, ఆ ప్రాపర్టీకి పంపించారు. అక్కడ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారని కోర్టు అడిగితే కాదు మేము డిజిటల్ చేసామని చెప్తారు. మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడానికి డబ్బులు పే చేస్తారు, అఫిషియల్గా పే చేస్తారు. కోర్టుని తప్పుదారి పట్టించే పరిస్థితికి వస్తారు. అదే మరిక పార్ట్ 3 అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అక్కడ కూడా మొత్తం వైలేషన్ చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ దశ మీరు ఒకసారి చూస్తే పార్ట్ 1 డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అట్ హైదరాబాద్ 97 ఎవాల్యుయేటర్స్ని ఇష్యూ చేశారు. 25 మంది కంప్లీట్లీ అనాథరైజ్, చేసిందే ఇల్లీగల్, ఇల్లీగల్లో కూడా ఇల్లీగల్ మళ్ళీ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్. రెండోది హైలాండ్లో చేశారు. సెకండ్ ఇది మాన్యువల్ చేశామని చెప్పారు కానీ డిజిటల్ చేశారు. 66 మంది ఎవాల్యుయేటర్స్ ఆర్ యూస్డ్, వీళ్ళందరూ కూడా అనాథరైజ్. కడాన దిశ వాళ్ళ పేరు చూస్తే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్,
డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఉన్నారు. అంటే గ్రూప్ 1 సర్వీసెస్ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్తో, డ్రైవర్స్తో, ప్లంబర్స్తో చేయించారంటే ఎంత అహంభావం, ఎంత అరాచకం, అంటే ఎంత వీళ్ళు ఏమనుకున్నారో దాన్ని చూస్తే ఓసారి మనందరికీ కూడా అర్థం కాదు. ఇలాంటి దారుణాలు చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తామని సర్వీస్ కమిషన్ ఆఫీసులో 162 మందిని ఎవాల్యుయేటర్స్ని పెడితే 50 మంది డిగ్రీ లెక్చరర్స్ని పెట్టారు. జనరల్గా ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీ నుంచి పెడతారు. అలాంటిది మొత్తం లెక్చర్స్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా టోటల్గా రూల్స్ అన్నీ వైలేట్ చేశారు.